యుద్ధాలు నీకెందుకు కానీ చక్కగా వేదాధ్యయనం చేసి యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చుని యజ్ఞయాగాదులు చేసుకో. లేదా క్షేమంగా ఉంటావు, యుద్ధభూమిని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపో. లేదు ఇక్కడే తిరుగుదాం అనుకుంటున్నావా, నీకు భయం లేకుండా ఉండాలంటే కృష్ణార్జునుడి చాటుకు పో తప్ప ఎక్కడ పడితే అక్కడికి వచ్చి మొనగాండని యుద్ధం చేయకు. చూసావా నీ ప్రారంధం ఎలా అయిందో అని తరిమి తరిమి విడిచిపెట్టాడు. కాబట్టి ఒకానొక సమయంలో కర్ణుడి చేతిలో ధర్మరాజు చిక్కి ప్రాణాలతో బయటపడి ఘోరముగా పరాభవింపబడి యుద్ధభూమి నుంచి తప్పుకున్నాడు. తర్వాత భీముడు ధర్మరాజు గారి జోలికి కర్ణుడు వెళ్ళాడనేటటువంటి కోపంతో ఆ కర్ణుడి మీదకొచ్చి ఒక భయంకరమైనటువంటి బల్యాన్ని విసిరాడు. ఆ బల్యం కర్ణుడి యొక్క శరీరంలోంచి దిగబడి అవతల వైపుకి వెళ్ళిపోయింది. వెంటనే ప్రాణాలు పోయాయా అన్నట్టుగా కర్ణుడు రథంలో ఒరిగిపోయాడు. ఒరిగిపోగానే అర్జునుడు భీముడు తన రథం దిగి పరిగెత్తుకుంటూ వచ్చి కర్ణుడి యొక్క నాలుక కోసైపోయాడు. ఎందుకని అంటే ఈ నాలుకతోటి ఈ నోటితోటి ఒకానొకప్పుడు కురుసభలో మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. కాబట్టి వీడి నాలుక ఉండడానికి వీల్లేదు, వీడి నాలుక కోసేస్తానని నాలుక పైకి లాగి కొయ్యబోయాడు. వెంటనే శల్యుడు జోక్యం చేసుకుని ఒక మాట చెప్పాడు, నువ్వు నాలుక కోసేస్తే చచ్చిపోతాడు, చచ్చిపోలేదు బతికున్నాడు, ఇంకా స్పృహ తప్పాడు. ఇప్పుడు నువ్వు నాలుక కోస్తే చచ్చిపోతాడు, చనిపోయాడు అనుకో, నీ తమ్ముడు ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు కర్ణుణ్ణి చంపుతానని. అప్పుడు అర్జునుడి ప్రతిజ్ఞ ఏమవ్వాలి? నీ తమ్ముడి ప్రతిజ్ఞ గుర్తు తెచ్చుకుని ఈ కర్ణుణ్ణి వదిలి అన్నాడు. మామా భలే జ్ఞాపకం చేశావు, ఇలా జ్ఞాపకం చేయకపోతే ఆవేశంలో కోసేద్దును సుమా కర్ణుడి నాలుక, చచ్చిపోతే మా తమ్ముడి ప్రతిజ్ఞ పోనని చెప్పి భీముడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ స్పృహొచ్చిన తరువాత మళ్ళీ లేచాడు. లేచి పాంచాల వీరుల్ని నకుల సహదేవుల్ని ఉపపాండవులను సాత్యకిని విశేషంగా బాధించాడు కర్ణుడు. అంటే ఆయన యొక్క అస్త్రవిద్య కానీ ఆయన శౌర్య పరాక్రమములు కానీ తక్కువ అని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. భీముడు అంటారా మహానుభావుడు, అద్భుతమైనటువంటి యుద్ధవీరుడు. అలాగే వేరొక పర్యాయం, రెండో పర్యాయం ధర్మరాజు గారు నకులుడు సహదేవుడు కర్ణుడి యొక్క ధాటిని తట్టుకోలేక ముగ్గురు ఒక్క రథమే ఎక్కేవలసి వచ్చింది. కర్ణుడికి దొరికితే చంపేస్తాడని చెప్పి ముగ్గురు ఒక రథమే ఎక్కారు. ఎక్కి ఇంకా కర్ణుడి చేతి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడితే చాలన్న స్థితిని పొందారు. కుంతీదేవికి ఇచ్చినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చి రెండో మాట దొరికిన ధర్మరాజుని నకులుణ్ణి సహదేవుణ్ణి మాత్రం చంపలేదు, కానీ చంపేసినంత పని చేశాడు. ఆ యుద్ధం చూసిన వాళ్ళకి ఏమనిపించిందంటే ఒక్క క్షణంలో ముగ్గురిని కర్ణుడు మట్టు పెట్టేస్తాడు, ముగ్గురు చచ్చిపోతారనిపించింది. అప్పుడు శల్యుడు జోక్యం చేసుకున్నాడు. అదే సమయానికి భీముడు దుర్యోధనుణ్ణి ఆక్రమించి దుర్యోధనుణ్ణి చంపడానికి సిద్ధమవుతున్నాడు. దుర్యోధనుడు భీముడికి దొరికాడు, ధర్మరాజు నకులుడు సహదేవుడు కర్ణుడికి దొరికాడు. వెంటనే శల్యుడు తెలివితేటలుగా అన్నాడు, నువ్వు ఇక్కడ ధర్మరాజుని నకులుణ్ణి సహదేవుణ్ణి చంపేస్తావు, ఎవరి కోసం ఈ యుద్ధం? అది అక్కడ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు దుర్యోధనుడు. తీరా దుర్యోధనుణ్ణి చంపేసిన తర్వాత వీళ్ళ ముగ్గురిని చంపినా ఎవరి కోసం ఈ యుద్ధం, ఎవరి కోసం ఈ విజయం? కాబట్టి వీళ్ళని చంపడం కాదు, ముందెళ్ళి నీ ప్రభువుని కాపాడన్నాడు. అనగానే వీళ్ళ ముగ్గురిని వదిలేశాడు. ఎటూ చంపడలేండి, వీళ్ళ ముగ్గురిని వదిలి మళ్ళీ భీముడి మీద యుద్ధం చేసి దుర్యోధనుణ్ణి విడిపించుకునేటటువంటి ప్రయత్నంలో వెళ్ళిపోయి ఆ దుర్యోధనుణ్ణి విడిపించుకున్నాడు. కర్ణుడు మధ్యందినటువంటి మార్తాండుడైపోయాడు. ఆ రోజు మధ్యాహ్న యుద్ధంలో అయిపోయి భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు, పరశురాముడిచ్చిన అస్త్రం. ఆ అస్త్రాన్ని ప్రయోగించడం వల్ల పాండవ సైన్యం అంతా కాకావికలైపోయింది. అయిపోయి అసలు యుద్ధభూమిలో నిలబడిన వారు లేరు, అందరూ విన్నిచ్చి పారిపోతున్నారు. ఆ పారిపోతున్న సమయంలో ఈ గొప్ప ఘోషనంతటినీ కూడా కృష్ణార్జునులు గమనించారు. గమనించి ఈ సమయంలో మనం కూడా కర్ణుడి ముందుకు వెళ్ళడం మంచిది కాదు అర్జున, ఎందుచేత అంటే ఆయన దుర్నిరీక్షుడై ఉన్నాడు, చాలా ఉత్సాహంతో ఉన్నాడు. ఇటువంటి సమయంలో మనం ఎదురుబడితే
కర్ణుడి యొక్క వీర ప్రదర్శనమునందు తట్టుకు నిలబడగలమన్న నమ్మకం తక్కువ, కాబట్టి కొంతసేపు అసలు కర్ణుడి ముందుకి వెళ్ళద్దు అన్నాడు కృష్ణుడు. వెంటనే అర్జునుడు అన్నాడు, పట్టపగలింటి సూర్యుని పగిది కర్ణుడు ఉగ్రమూర్తి అయి వెలుగుచునున్నవాడు, మన రథం విప్పుడు మాధవ మరలనిమ్ము, బ్రతికియుండిన శుభములు పడయవచ్చు. అర్జునుడు కూడా ఏమన్నాడంటే, మధ్యాహ్న కాలంలో వెలిగిపోతున్న సూర్యబింబం ఎలా ఉంటుందో కర్ణుడు అలా ఉన్నాడు, అటువంటి యుద్ధం చేస్తున్నాడు. కృష్ణ, నా రథాన్ని కర్ణుడి రథం ముందు పెట్టకు, ఇప్పుడు కానీ యుద్ధానికి ఎడితే కర్ణుడు నన్ను చంపినా చంపుతాడు, కాబట్టి బ్రతికితే సుఖాలు పొందొచ్చు, రథాన్ని దూరంగా తీసుకుపో అన్నాడు. ఆ తర్వాత ధర్మరాజు గారు ఈ కర్ణుడి చేతిలో ఘోరంగా అవమానింపబడి విడవబడ్డాడు కదా. రెండో మాట నకుల సహదేవులతో కలిపి నకుల సహదేవుల్ని యుద్ధానికి పోయి భీముడికి సహాయం చేయండి అని చెప్పి ఆ కర్ణుడు అన్న మాటలు మనసుని ములుకుల్లా గుచ్చుకుంటుంటే తట్టుకోలేక శిబిరానికి వెళ్ళిపోయి శరీరంలో గుచ్చుకున్న బాణాలన్నీ బయటికి లాగించుకుని అపారమైన శోకంతో పడుకుని ఉన్నాడు. ఆ తర్వాత కృష్ణార్జునుడు ఇద్దరూ వచ్చారు. మీరు మహాభారతంలో శ్రీకృష్ణుడు అన్న దగ్గర దాని గురించి సవివరంగా విన్నారు. వచ్చిన తరువాత కర్ణుణ్ణి గెలిచి వచ్చాడు అర్జునుడు అనుకుని ధర్మరాజు గారు మాట్లాడడం, నేను ఇంకా గెలవలేదు అని చెప్పడం, ఆగ్రహించినటువంటి ధర్మరాజు గారు గాంధీవాన్ని కృష్ణుడికి ఇచ్చి కృష్ణుడు గెలుస్తాడన్నాం, గాంధీవం ఎవరికైనా ఇచ్చేయమని ఎవడంటాడో వాడి తల పగలగొట్టేస్తాను, వాడిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశానని చెప్పి అర్జునుడు వరలోంచి కత్తి తీయడం, ఇదెక్కడి గొడవ, శత్రువీరుల్ని చంపడం మానేసి మీలో మీరు పుడుచుకు చచ్చిపోతే ఇంకా యుద్ధం ఎవరి కోసమని కృష్ణుడు ఆపి అర్జునుణ్ణి, పెద్దవాణ్ణి అనరాని మాటలంటే చంపినట్టే, కాబట్టి ధర్మరాజు గారిని కొంతసేపు నింద చేయమంటే ధర్మరాజు గారిని అర్జునుడు నింద చేసి చంపిన దానితో సమానం అయిపోయింది, కాబట్టి ఇప్పుడు కత్తి తీసి తాను పొడి చేసుకోబోయాడు. ఇది నువ్వెందుకు పొడి చేసుకుంటున్నావు అన్నాడు కృష్ణుడు. ఇంతటి మహాత్ముడు ధర్మరాజు గారిని నిందించాను కాబట్టి ఈ శరీరంతో ఉండలేను, నేను పొడి చేసుకుంటానన్నాడు. నేను పొడి చేసుకుంటానంటే మళ్ళీ కృష్ణుడు జోక్యం చేసుకుని, ఎవడిని వాడు పొగుడుకుంటే వాడు మరణించినట్టే, కాబట్టి నిన్ను నీవు పొగిడేసుకో కాసేపు అన్నాడు. అప్పుడు అర్జునుడు మళ్ళీ తనని తాను పొగుడుకున్నాడు. ఇద్దరూ ఉపద్రవంలోంచి గట్టున పడ్డారనుకునేసరికి ఇప్పటి వరకు అర్జునుడు నన్ను ఏదో నింద చెయ్యాలి కాసేపని నింద చేసినా అందులో సత్యం ఉంది, నా వల్ల వాళ్ళు బాధపడుతున్నారు, నేనే మాయాద్యూతంలో అనవసరంగా పాల్గొని వీళ్ళందరికీ కష్టాలు తెచ్చాను, నేను అడవికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను, భీముడికి పట్టాభిషేకం చేయండి అని ధర్మరాజు గారు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ కృష్ణుడు వెళ్ళి ధర్మరాజు గారిని పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. కర్ణుడు కొట్టిన దెబ్బ ధర్మరాజు గారిని శారీరకంగా మానసికంగా బాధపెట్టి అన్ని మలుపులు తిప్పింది కథని. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి నిలబడింది పాండవ శిబిరం, లేకపోతే అసలు ఏమైపోనో కర్ణుడి దెబ్బకి ఆ రోజుని. సరే, అప్పుడు ధర్మరాజు గారికి అర్జునుడు కృష్ణుడు నమస్కారం చేశారు. ఇవాళ కర్ణుణ్ణి చంపి మాత్రమే తిరిగి వస్తాం అని యుద్ధానికి బయలుదేరారు. బయలుదేరేటప్పుడు ఇందాక తిరిగి వస్తున్నప్పుడు అర్జునుడు చూసిన పరిస్థితి ఏమిటి? కర్ణుణ్ణి మధ్యందిన మార్తాండుళ్ళ ఉన్నాడు. అదే పటాటోపంతో, అదే ఆటోపంతో, అదే శౌర్యంతో, అదే పరాక్రమంతో, అదే విజృంభణంతో ఉన్నాడు. ముందు మానసికంగా అర్జునుడిలో ఒక కక్ష, ఒక పగ బాగా ప్రజ్వరిల్లితే తప్ప కర్ణుణ్ణి చంపి తీరాలనేటటువంటి ఉత్సాహం రాదు. అది కృష్ణ సారథ్యం అంటే. కాబట్టి అర్జునుడితో అన్నాడు, నీ అస్త్రశక్తి ఎంతటిదో అర్జున మరిచిపోయావా? నువ్వు వేసినటువంటి బాణ పరంపరలకి తట్టుకోలేక కదా భీష్మాచార్యుడు పడిపోయాడు, నీకే విలువిద్య నేర్పినటువంటి ద్రోణుడే పడిపోయాడే నిన్ను తట్టుకోలేక. మరిచిపోయావా? మాయాద్యూతంలో మిమ్మల్ని అందరినీ ఒకసారి ఓడించి రాజ్యాన్నంతటినీ కబళించి మీ ఒంటి మీదున్న పైబట్టలు కూడా తీయించి కింద పెట్టించారు. రెండో మాట మళ్ళీ మాయాద్యూతం ఆడి 12 సంవత్సరములు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయించారు. 13 సంవత్సరాలు మీరు పడ్డ కష్టాలకన్నింటికీ కారణమైన ప్రధానుడు కర్ణుడితో యుద్ధానికి ఎడుతున్నాం అర్జున. నీ పౌరుషాన్నంతటినీ కూడా పుంజుకో, నీ ప్రతాపాన్నంతటినీ ప్రదర్శించు, కర్ణుడి తల తెగిపోవలసిందే ఇవాళ. కాబట్టి అన్ని పాపములు చేసిన వాడు ఇవాళ నీ కంటపడుతున్నాడు అంటే అర్జునుడిలో ఎంత పౌరుషం పెరుగుతుంది అంటూ
ఇంకొక మాట అన్నాడు, అన్నిటికన్నా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. ఏ మత్స్యయంత్రాన్ని కొట్టి నువ్వు ద్రౌపదీదేవిని భార్యగా స్వీకరించడానికి సిద్ధపడ్డావో, తదనంతరం వేదవ్యాసుని యొక్క వాక్కు చేత, కుంతి వాక్కు చేత ద్రౌపదీదేవి మీ 5గురికి భార్య అయిందో, ఎవరు రాజసూయాగం చేసిన తరువాత అవబృధ స్నానం చేసినటువంటి తలకట్టుతో ఆ దుర్యోధనుడి యొక్క సభలోకి ప్రవేశించిందో, ఏ ద్రౌపదీదేవి యొక్క కొప్పు పట్టి ఈడ్చి వస్త్రాపహరణం చేశారో, ఏ ద్రౌపదీదేవి వంక కర్ణుడు తిరిగి జూదంలో ఓడిపోని 6వ భర్తని వితుక్కో అని నవ్వాడో, అటువంటి దుర్మార్గుడైన కర్ణుడి మీద యుద్ధానికి ఎడుతున్నావు. తల మిగలచ్చా కర్ణుడిది అంటే, ఇక అర్జునుడు ఎంత పగతో వెళ్ళాలో అంత పగతో వెళ్ళడానికి, అంత ఉత్సాహం పుంజుకోవడానికి కావలసినది నూరి పోషేశాడు కృష్ణ పరమాత్మ. చిట్ట చివర నీకు 2 మాటలు చెప్తా అర్జున, నేనే రాయబారానికి వెళ్ళా మీకోసం. నేను రాయబారానికి వెళ్ళినప్పుడు నన్నే పట్టాలి, బంధించాలి అని ప్రయత్నం చేసిన దుష్టచతుష్టయంలో ఈ కర్ణుడు లేడా? కృష్ణుడంటే ప్రాణం అర్జునుడికి. నన్ను పట్టాలనుకున్నాడు కదా, ఇప్పుడు నువ్వు పౌరుషం ప్రదర్శించవా? దానికి ప్రతీకారం ఇప్పుడు చెయ్యవా? అన్నిటికన్నా అర్జున, నువ్వు స్మరించవలసినది ఒకటి ఉంది. నీ కొడుకు ముక్కుపచ్చలారనివాడు, మహావీరుడు. నువ్వు లేనప్పుడు పద్మవ్యూహాన్ని భేదించి లోపలికెడితే చుట్టుముట్టి అపాయాన్ని కల్పించి కుట్ర చేసి వెనక నుంచి బాణం వేసి అతని విల్లు విరిచి కత్తి పలక పట్టుకుని ఆకాశానికి ఎగిరి కిందకి దిగుతుంటే అతని పలకని భేదించి ఆ అభిమన్యుడు, అర్జున నీ కొడుకు, మరణించడానికి కారణం ఆ కర్ణుడే. అటువంటి కర్ణుడితో చాలాసేపు యుద్ధం చేస్తావా? నీతో యుద్ధం చెయ్యలేక కర్ణుడి తల తెగి భూమి మీద పడిపోద్దా? అది నువ్వు చూడద్దా? నీ బంధువులు, నీ యొక్క హితాన్ని కోరుకునేవాళ్ళు, నీ శ్రేయోభిలాషులు ఎంతమంది ఎన్నిసార్లు మనసు కష్టపెట్టుకున్నారా కర్ణుడి యొక్క ప్రవర్తనకి? అటువంటి వాడు ఇవాళ నీకు ఎదురుపడబోతున్నాడు. అర్జునుణ్ణి చంపుతా, అర్జునుణ్ణి చంపుతానని ఇన్ని మాటలు ప్రగల్భములు పలికినవాడు, ప్రతిజ్ఞ చేసినవాడు నీ కంటి ముందు పడుతున్నాడు. ఆ కర్ణుణ్ణి చంపుతానని నువ్వు ప్రతిజ్ఞ చేశావు. కాబట్టి ఇవాళ నీ ప్రతిజ్ఞ నువ్వు నెరవేర్చుకుని పరమ సంతోషంతో నిన్ను కన్న తల్లి కుంతి ముందుకెళ్ళి, అమ్మా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నానని చెప్పాలి. ద్రౌపదీదేవి ముందుకెళ్ళి చెప్పాలి, మీ అన్నయ్య హృదయశల్యంతో బాధపడుతున్నాడు, కర్ణుడు ఇంతగా నన్ను పరాభవించాడని. మీ అన్న ఆనందపడేటట్టుగా కర్ణవధ జరగాలి. అర్జున ఈ మాటలన్నీ విన్నాడు, పరమానందం పొంది, కృష్ణ రథాన్ని పోనీ కర్ణుడి వైపు కన్నాడు. అర్జునుడి రథం ఎప్పుడైతే కర్ణుడి వైపుకి దూసుకొస్తోందో కర్ణకుమారుడు అడ్డుపడ్డాడు. కర్ణుడు చూస్తుండగా ఆ కర్ణుడి యొక్క కుమారుణ్ణి ఉత్తమౌజుడు అనబడేటటువంటి పాండవ వీరుడు సంహరించాడు. ఇవన్నీ కర్ణుడి పాలిట దారుణమైనటువంటి విషయాలు యుద్ధంలో. ఎందుకని అంటే ఏదో మాయ చేశారో లేకపోతే కుట్ర చేశారో అని నేను అంటలేదు. దారుణమైన విషయము అంటే మనసు చితికిపోవడానికి, అంత ఉత్సాహంతో ఉన్న మనసు నీరు కారిపోవడానికి కావలసిన సంఘటనలు జరుగుతున్నాయి. అంటే దైవము యొక్క ప్రచోదనం అలా ఉంది. భారత యుద్ధం పూర్తయిపోవాలంటే కర్ణుడు పడిపోవడం వినా మార్గం లేదు. అందుకే కళ్ళ ముందు కుమారుడు మరణించాడు. ఎంత తండ్రి అయినా ఆ కళ్ళ ముందు కొడుకు పడిపోయినప్పుడు కర్ణుడు తట్టుకోలేకపోయాడు, వివశుడయ్యాడు. 10 మంది కురుకుమారులు అర్జునుణ్ణి ఆపబోయారు, కానీ అర్జునుడు ఆ 10 మందిని సంహరించాడు. ఇంకొంచెం ముందుకెడుతున్న సందర్భంలో భయంకరమైనటువంటి సన్నివేశం జరిగింది. దుశ్శాసనుడు కనబడ్డాడు భీముడికి. ఈ దుర్మార్గుడు నా కన్నులకు ఎదురుగుండా ఇవాళ కనబడ్డాడు, వీణ్ణి చంపుతానని ఎక్కడ లేని పౌరుష ప్రతాపాలతో భీముడు వెళ్ళి గదాయుద్ధం చేసి ఆ దుశ్శాసనుడి యొక్క శరీరాన్ని 2 చేతులతో ఎత్తి పట్టి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి, పాదాలతో శరీరాన్ని తొక్కి, మోకాలితో కంఠం మీద అదిమి పట్టి నొక్కి తలని గిరగిరా తిప్పి, ఇంకా పగ తీరక ఆయన మీద కూర్చుని దుశ్శాసనుడి మీద
నృసింహస్వామి హిరణ్యకశిపుని యొక్క గుండెలు ఎలా బద్దలగొట్టాడో అలా వక్షస్థలాన్ని చీల్చి ఆ నెత్తురు దోషిటితో పట్టుకుని త్రాగి, చిన్నప్పుడు తాగిన పాల కన్నా అంతఃపురంలో తాగిన పళ్ళరసాల కింద కక్ష తీరేటట్టు తాగిన ఈ నెత్తురు రుచి ఎక్కువ అని ఆ నెత్తురు తీసి ఒళ్ళంతా చల్లుకుని పదే పదే చుట్టూ తిరుగుతూ వచ్చి దుశ్శాసనుణ్ణి తొక్కుతూ ఉంటే అటు దుర్యోధనుడు ఇటు కర్ణుడు బాణం వెయ్యడం కూడా మరిచిపోయి భీముణ్ణి చూస్తూ నిలబడిపోయారు. అంత ఉగ్రమూర్తి అయి ఆ దుశ్శాసనుణ్ణి సంహరించాడు భీముడు. తన కళ్ళ ముందు కొడుకు పోయాడు, కళ్ళ ముందు 10 మంది పోయారు ఆ కురుకుమారు. వెంటనే భయంకరమైన రీతిలో దుశ్శాసనుడు పోయాడు. అసలు ఆ భీముడి యొక్క రూపాన్ని చూశారు. నెత్తురంతా ఒంటి మీద చల్లేసుకుని యుద్ధభూమిలో పరిగెడుతుంటే ఆ భీముణ్ణి చూసి పారిపోయింది కురుసైన్యం అంతా. ఎవరి జోలికి వస్తాడో, ఎవరడ్డొస్తే ఏం చేస్తాడో అని. అటువంటి భీకర సమయంలో మనసంతా కదిలిపోయింది. కర్ణుడు కూడా నిశ్చేష్టుడైపోయాడు, దుర్యోధనుడు నిశ్చేష్టుడైపోయాడు. అటువంటి సమయంలో ఇంకొక 10 మంది కురుకుమారులు భీముడి వైపుకి ఎడుతుంటే అర్జునుడు ఆ 10 మందిని చంపేశాడు. అప్పటికి దుర్యోధనుడి యొక్క 20 మంది సోదరులు పోయారు, కర్ణుడి యొక్క కొడుకు పోయాడు, దుర్యోధనుడి యొక్క తమ్ముడు భీముడి చేతిలో పోయాడు దుశ్శాసనుడు. ఇన్ని వెంట 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 ఒక్క క్షణంలో జరిగిపోతున్నాయి. ఎంత పెద్ద మంట అయినా 10 బిందెలతో అదే పనిగా తెచ్చి నీళ్లు పోసేస్తుంటే ఎలా చల్లారిపోతుందో, అప్పటి వరకు మధ్యందిన మార్తాండుడిలా వెలిగిపోయిన కర్ణుడిలో ఉన్నటువంటి పౌరుష ప్రతాపాలు కొంత తగ్గడానికి, ఆయన మనసు వికలమవడానికి ఇది కారణమైంది. దీనికి తోడు కర్ణుని యొక్క కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు వృషసేనుడు. అతడు ఒక్కడే ధైర్యం చేసి భీముడి వైపుకి వెళ్ళాడు. కానీ భీముడు ఆయనతో యుద్ధం చేశాడు. ఈలోగా అర్జునుడు శక్తివంతమైనటువంటి బాణాన్ని ప్రయోగించి కర్ణుడి కళ్ళ ముందే ఆ కొడుకు వృషసేనుడి యొక్క తల తరిగేశాడు. కళ్ళ ముందు ఇంకొక కొడుకు తల తెగి నేల మీద పడిపోయింది. ఇవన్నీ చూసిన తరువాత ఎంతటి వాడికైనా మనస్సు వికలమైపోతుంది. కర్ణుడు అర్జునుడితో యుద్ధానికి వెళ్లే ముందు జరిగినటువంటి సంఘటనల పరంపర. ఈలోగా ఆకాశంలోకి దేవేంద్రుడు, బ్రహ్మగారు, పరమశివుడు వీళ్ళందరూ వచ్చి నించున్నారు. నించుని నరనారాయణులు, ఆ కృష్ణార్జునులు ధర్మ సంస్థాపన కోసం అవతరించిన వారు. ఈ కర్ణుడు అధర్మపక్షాన్ని ఆశ్రయించినవాడు. ఆయన యందు సుగుణములు ఉండవచ్చుగాక, కానీ ఈ కర్ణుడి శరీరము నేల పడిపోవుగాక, ఇతడు అర్జునుడి చేతిలో ఓడిపోవుగాక, పాండవులు గెలిచెదరుగాక అని ఏకంగా ఇంద్రుడు, బ్రహ్మగారు, పరమశివుడు పైనుంచి ఆశీర్వచనం చేశారు. దానికి తోడు కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. అటు కృష్ణార్జునులు ఇద్దరూ శంఖాలు పూరించారు, ఇటు కర్ణశల్యులు ఇద్దరూ శంఖాలు పూరించారు. ఒకరు వేసిన అస్త్రానికి తీసిపోకుండా రెండో వారు అస్త్రం వేస్తున్నారు. కర్ణార్జునుల యొక్క యుద్ధం జరుగుతుంటే ఇక చాలా సైన్యం మనమే ఉంది, క్షణాల మీద కొట్టుకోవచ్చు, చావచ్చు, ఈ యుద్ధం మళ్ళీ చూడడం కుదురుతుందా అని యుద్ధం మానేసి చూస్తూ నిలబడ్డారు. అంత భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇక అర్జునుణ్ణి నిర్జించాలనేటటువంటి బలమైన సంకల్పంతో తాను ఖాండవవన దహనం చేసినప్పుడు తన దగ్గరికి వచ్చి నాగాస్త్రంగా మారినటువంటి అశ్వసేనుడు అనబడేటటువంటి సర్పానికి సంబంధించినటువంటి బాణము కర్ణుడు వరలో పెట్టి ప్రత్యేకంగా చందనముతోటి పుష్పాలతోటి పూజ చేసి ఎప్పుడూ భద్రంగా ఉంచుతాడు. అటువంటి బాణాన్ని తీసి గురి చూసి సంధించి అర్జునుడి మీదకి విడిచిపెడుతున్నాడు. శల్యుడు కర్ణుడి వంక చూసి అన్నాడు, నువ్వు పెట్టిన గురి సరికాదు, కంఠానికి పెట్టపోయి క్రీగంటి దగ్గర పెట్టావు, మార్చ్ అన్నాడు. ఈ మాట అనేటప్పటికీ కర్ణుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. నేను యోధాన యోధుణ్ణి, నాకు గురి పెట్టడమే రాదా, నువ్వు అన్నావు కాబట్టి నేను గురి మార్చను, నేను అలాగే వేస్తాను బాణాన్ని అని బాణం వేశాడు. అది నిజానికి అర్జునుడి యొక్క కంఠాన్ని ఉత్తరించెయ్యాలి, కానీ సారథ్యం చేస్తున్నవాడు ఎవరు? కృష్ణ పరమాత్మ. అందుకే ఆయన రథాన్ని 5 అంగుళాలు భూమిలో దిగబడిపోయేటట్టుగా తొక్కాడు.
ఆ బాణం కంఠానికి గురిపెట్టింది. 5 అంగుళాల రథం కిందకెళ్లడంలో, అర్జునుడు కూడా కిందకెళ్లడంలో కిరీటాన్ని కొట్టి వెళ్ళిపోయింది. అయినా పగ తీరక అది మళ్ళీ వస్తుంటే కృష్ణుడు ఈ వృత్తాంతాన్ని అంతటినీ చెప్పిన కారణం చేత 6 బాణములు ప్రయోగించి అర్జునుడు ఆ సర్ప సంబంధమైన బాణాన్ని తుత్తునియలు చేసేశాడు, ముక్కలు చేసేశాడు. కర్ణుడు ఎంతో కష్టపడి యుద్ధం చేస్తున్నాడు. భార్గవాస్త్రం జ్ఞాపకానికి వస్తుందేమో అర్జునుడి మీద ప్రయోగిద్దామని ఎంతో ప్రయత్నం చేశాడు. పరశురాముడి శాపం ఉంది కదా, భార్గవాస్త్రం స్ఫురణకి రాలేదు. అవతల అర్జునుడు బాణములు కుప్పించేస్తున్నాడు. అదే సమయంలో ఆ కర్ణుడి యొక్క రథచక్రం భూమిలో దిగబడిపోవడం మొదలుపెట్టింది. అవతల సరిగ్గా నిలబడడానికి లేదు. భార్గవాస్త్రమా జ్ఞాపకానికి రావట్లేదు. అర్జునుడా బాణ పరంపర కురిపించేస్తున్నాడు. రథమా కదలదు, ధనస్సా విరిచేశాడు. అయినా ఇంకొక ధనస్సుని బాణాన్ని తీసుకుని యుద్ధం చేశాడు. ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే గాంధీవం యొక్క అల్లెతాడు కట్టే ముడి విడిపోయేటట్టుగా కొట్టాడు. మళ్ళీ ముడిని సరిచేసుకుని అర్జునుడు యుద్ధం చేశాడు. కిందకి దిగి ఆ రథం యొక్క కాడి కింద తన భుజం పెట్టి ఆ రథాన్ని పైకెత్తడం కోసమని ప్రయత్నించాడు. అయినా ఆ రథం పైకి రాలేదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ భూమి అంతా కులపర్వతాలతోటి సముద్రాలతోటి 6 అంగుళాలు పైకి లేచింది. అంటే కర్ణుడి యొక్క భుజశక్తి అటువంటిది. మొత్తం భూమి లేచింది కానీ ఆ రథం మాత్రం భూమిలోంచి పైకి రాలేదు. జ్ఞాపకానికి వచ్చింది. ఒకప్పుడు ధేనువుని కొట్టాను, కావాలని కొట్టలేదు, సాధన చేస్తుండగా బాణం తగిలింది. వేడుకున్నాను ఆ బ్రాహ్మణుణ్ణి, నీకు అనేక ఆవులు ఇస్తాను, దూడలు ఇస్తానన్నాను. ఆయన వినలేదు. ఎవరిని మనసులో పెట్టుకుని ఇంత తీవ్ర సాధన చేసి ధేనువు మీద బాణం పడేటట్టుగా కొట్టావో ఆ వీరుడితో యుద్ధం చేసేటప్పుడు నీ రథచక్రము భూమిలో కుంగిపోవుగాక అని శపించాడు. వెంటబడి ప్రతిమాలిన ఆయన అంగీకరించలేదు. ఆ శాపాన్ని ఉపసంహారం చేయలే. అందుకే రథచక్రం భూమిలో దిగబడిపోయింది అనుకున్నాడు. అనుకుని అర్జునుడి వంక చూసి ఆ అర్జునుడన్నాడు, అరదంబు చక్రంబు ధరజాల కృంగిన ఎత్తెద అంతకు నీయకుండు, ఏను భూమిస్థుడ నీవు రథస్థుండ, వియ్యడ తగవగు నీయకునికి విరిదలవానికి విరధుని ఆయుధం విడినవానిని శూరులేయరిందు, మహిత శూరుడవు అనుమాత్రగా మహిత శూరుడవను మాత్రగా ఉత్తమ కులుడవు రణధర్మ కొవిదుండవు, ఇట్టి నీవు తగిన ఎట్టి భంగిన అని చెయ్యవలయు, ఇట్లు చెప్పుటెల్ల పాడి ఏర్పడంగా పలుకుట గాని గోవిందునకును నీకు వెరచి కాదు. అర్జున, నువ్వు రథం మీద ఉన్నావు, నేను భూమి మీద ఉన్నాను. నా రథచక్రం కుంగిపోయింది. నా రథచక్రం భూమిలోంచి పైకి రావట్లేదు. నేను రథాన్ని ఎత్తి సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అయినా ఎదుటి వీరుడు భూమి మీద ఉన్నా లేక అస్త్రములను విడిచిపెట్టి వెన్ను చూపించి పారిపోతున్నా, తల విరబోసుకుని ఉన్నా, అటువంటప్పుడు ధర్మాత్ముడైనటువంటి ఎదుటి వీరుడు బాణములు వేసి కొట్టకూడదు. నువ్వు ఉత్తమ వంశమునందు జన్మించావు, గొప్ప అస్త్ర విద్య నేర్చుకున్నావు, ధర్మం తెలిసిన్నవాడివి. నేను ఇప్పుడు బాణములు వెయ్యలేని స్థితిలో ఉన్నాను. రథాన్ని ముందు భూమి మీద సరిచేసుకునే ప్రయత్నంలో ఉన్నా. అయినా నువ్వు ఆపకుండా బాణప్రయోగం చేస్తున్నావు. కొంతసేపు బాణప్రయోగం ఆపు. నీకో గోవిందుడికో భయపడి నేను ఈ మాట చెప్పట్లేదు, ధర్మం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, అబ్బా ఇప్పుడు ధర్మం జ్ఞాపకానికి వచ్చిందా? జ్ఞాపకానికి వస్తే రక్షించేది కాదు ధర్మం, అనుష్ఠిస్తే రక్షించేది. నువ్వు ఎంత ధర్మాన్ని అనుష్ఠించావు జీవితంలో? పాండవులను తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా? ద్రౌపదీదేవిని అవమానించినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా? అదే పనిగా అర్జునుణ్ణి చిన్నతనం చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా? నువ్వు పాటించనిది ధర్మం. నీకు అక్కడికి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇతని రథచక్రము పైకి లేవదు అర్జున, ఎందుకంటే ఇతనికి శాపం ఉన్నది. కాబట్టి నువ్వు వేచి ఉండవలసిన అవసరం లేదు.
అతని రథము భూమి మీదకి సక్రమంగా వస్తుందనుకుంటే ఆగవచ్చు, అది వచ్చే సమస్యే లేదు, ఎందుకంటే అది శాపం, కాబట్టి బాణప్రయోగం చెయ్యి అన్నాడు. వెంటనే అర్జునుడు ఒక దివ్యమైనటువంటి బాణాన్ని తీసి, ఏను తపశ్చరణంబున దానంబున గురుజనాభితర్పణమున నిత్యాసూన వ్రతశీలుడని నీయు కర్ణు తలత్రించు ఈ శరమనియన్. నేను ప్రతిరోజు కూడా పుణ్యకార్యములు చేసిన వాడనైతే, గురుజనులను తృప్తిపరచినటువంటి వాడనైతే, నిత్యానూన వ్రతశీలుడని నీయు ప్రతిరోజు పుణ్యకర్మలు తప్పకుండా చేసిన వాడనైతే, నేను ఇప్పుడు వేసేటటువంటి ఈ బాణము కర్ణుని యొక్క తలను త్రుంచుగాక అని చెప్పి గాంధీవానికి తొడిగి ఆ బాణాన్ని ప్రయోగించాడు. చరమగిరి నుండి పడియడు తరణికరణి సూతపుత్రు తలవడ కాంతి స్ఫురణోజ్వలంబు అతి సుందరముగు అగు కాయమట్లు ధరణింపడియన్. ఆ అర్జునుడు వేసినటువంటి బాణానికి కంఠం తెగిపోయి ఎంతో అందంగా ఉండేటటువంటి ఆ కర్ణుడి యొక్క తల బంగారు రంగు కలిగినటువంటి శరీరం నుంచి వేరైపోయి నిత్తురు కారుతూ భూమి మీద పడిపోయింది. ఆ శరీరం ఇంకొక పక్కకు పడిపోయింది. అధిప అంతన గనువిచ్చి అఖిల జనలు కనుగొనంగా ఆ యుజ్వల తనువు విడిచిచని సముద్దీప్తమైన తేజంబు వారిజాప్త బింబంబు సొచ్చే అత్యద్భుతముగా. పశ్చిమాద్రిన అస్తమించడానికి సిద్ధపడుతూ ఎరుపు రంగుని పుంజుకుంటున్నటువంటి సూర్యబింబంలోకి కర్ణుడి శరీరంలోంచి ఒక దివ్యమైనటువంటి కాంతి వెళ్ళి కలిసిపోయింది. సూర్యభగవానుడు చూశాట ఆకాశంలోంచి, అబ్బా, నా అనుగ్రహాన్ని పొందినవాడు, నన్ను ఉపాసన చేసినవాడు, నా అంశలో వెలిగినవాడు, భారత యుద్ధానికి కారణమైనవాడు, ధర్మ సంస్థాపనకు నిజానికి పరమకారణమైనవాడు ఇవాళ యుద్ధభూమిలో పడిపోయాడు. తల తెగి నెత్తురు కారుతుండగా అలా పడిపోయాడు. ఎవడు రథం మీద నిలబడి ఉండగా భార్గవాస్త్ర ప్రయోగం చేశాడో, ఎవడు పాండవ సైన్యాన్ని కాకావికలు చేశాడో, వాడు లేని రథం ఇప్పుడు మాత్రం ఆ చక్రం భూమి మీదకి మళ్ళీ మామూలుగా వచ్చేసింది అని. ఎంతైనా మరి కొడుకు కదా కర్ణుడు, కిరణములు చేతులు కదా సూర్యుడికి, తల తెగిపోయినటువంటి కర్ణుడి శరీరాన్ని ముట్టుకున్నాయి కదా, స్నానం చేయాలని సముద్రంలోకి సూర్యుడు దిగిపోయాడా అన్నట్టుగా బింబం అస్తమించింది. ముఖం ఎర్రబడి శల్యుడు ఖాళీ రథాన్ని తోలుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కౌరవ సైన్యం అంతా కాకావికలై చెల్లాచెదరైపోయింది. ఇక దుర్యోధనుడి పరిస్థితి చెప్పడానికి ఏముంటుంది? కర్ణుడితో వెళ్ళిన రథం, ఆశలు పెట్టుకున్న రథం కర్ణుడు లేకుండా ఒక్కటే తిరిగి వచ్చేసింది. అప్పుడన్నాడు శల్యుడు, ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదో ఈ దుర్యోధన ఇటువంటి యుద్ధం. ఏమి యుద్ధం చేశాడయా కర్ణుడు? మనుష్యులం ఏమిటయా, దేవతలు వచ్చి ఆకాశంలో నిలబడి చూశారు ఆయన చేసిన యుద్ధాన్ని. కర్ణుడు ధన్యుడు, మహాత్ముడు, మహానుభావుడు, అంత గొప్ప యుద్ధం చేశాడు. ఇన్ని శాపాలుండి కూడా హరివీర భయంకరుడ యుద్ధం చేశాడు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే ఆయన చేసిన యుద్ధానికి కృష్ణార్జునులు కూడా తెల్లబోయి తడబడ్డారు. నిజం కదా మరి, అన్నాడుగా బతికియుండిన సుఖములు బడయవచ్చు అన్నాడు అర్జునుడు. అంత గొప్ప యుద్ధం చేసి అస్తమించాడు. అటువంటి మహావీరుడు, ఆయనకి సారథ్యం చేశానన్నాడు. ఇప్పుడు కర్ణుడు పడిపోయిన తర్వాత ఆ విధంగా మహాభారత యుద్ధకాలమునందు కర్ణుడు పడిపోయాడు. ఆ తర్వాత నల్లేరు మీద నడక మిగిలిన వాళ్ళు పడిపోయారు. దుర్యోధనుడి తొడలు భీమసేనుడు విరగొట్టాడు. ధర్మరాజు గారికి పుణ్యజలాలతో కృష్ణ పరమాత్మ దగ్గరుండి పట్టాభిషేకం చేయించారు. ఆ పూజలో ఉంచి పూజించినటువంటి శంఖంలోకి నదీ జలములన్నింటినీ తీసి సమస్త భూమండలానికి సార్వభౌముడిగా ధర్మరాజు గారికి పట్టాభిషేకం చేశారు. ధర్మరాజు గారు పట్టాభిషిక్తుడైన తరువాత అప్పుడు భూమి అంతా సస్యశ్యామలమై ధార్మికమైనటువంటి బుద్ధితో ప్రజలందరూ ప్రవర్తిస్తూ సంతోషంగా ఉంది. నరనారాయణుల యొక్క అవతారమునకు కావలసినటువంటి ప్రయోజన సిద్ధి కలిగింది. అంత గొప్ప భారతం.
ఆ భారతం వచ్చినదే ధర్మ సంస్థాపనకి. ఆ ధర్మ సంస్థాపనలో అత్యంత క్లిష్టమైన ఘట్టము కర్ణుడు పడడం. దాని చేత నరనారాయణులు ప్రీతి చెందారు. ధర్మ సంస్థాపన జరిగింది అని చెప్పి దేవతలందరూ సంతోషించారు. కర్ణుడికి కూడా అంతకన్నా మార్గం లేదు కాబట్టి ఆయన కూడా ఉత్తమగతులను పొంది వీరస్వర్గాన్ని అలంకరించాడు. కాబట్టి ఈ విధంగా ధర్మరాజు గారు పట్టాభిషేకం చేసుకున్న కారణం చేత చాలా చాలా గొప్పగా భూమి అంతా సస్యశ్యామలమై సంతోషకరంగా ప్రజలందరూ జీవనాన్ని కొనసాగించారనేటటువంటి మంగళకరమైన ఘట్టం దగ్గర నేను ఇవాల్టి ఈ ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను. కానీ ఒక్కటి చెప్తారు పెద్దలు, మహాభారతంలో కర్ణుడు చాలా చాలా గొప్ప విషయం, అది వినడం, అది చెప్పడం కూడా అభ్యున్నతికి హేతువు అంటారు. కర్ణ వధ కూడా అంత చాలా గొప్పది అని చెప్తారు. చాలా ఆశ్చర్యకరంగా ఇవాళ నేను కర్ణవధ చెప్పాలి అని తెల్లవారకట్ట లేచి అయ్యో కర్ణుడు పడిపోవడం చెప్పాలి, ఇవాళ కర్ణుడు పడిపోవడం చెప్పాలి అని మానసికంగా సిద్ధపడుతున్నా. ఎందుకంటే అటువంటి క్లిష్టమైన విషయం చెప్పడం నాకు బాధాకరమే. నేను సభలో పంచుకోలేను. కానీ మహాభారతము ఎంత శక్తివంతమైనదో నాకు ఇవాళ అనేక సందర్భాల్లో నిరూపణమైంది. నేను అటువంటి సందర్భాలు జరిగినప్పుడు నా భార్యని పిలిచి చూపించాను కూడా. చూసావా మహాభారతం ఎంత శక్తివంతం, ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతున్నాయో చూసావా అని నేను నా భార్యతో పంచుకున్నాను. అంటే ఇవాళ నేను ఎప్పుడూ రానివాడిని సభకి ఆలస్యం అయ్యానంటే నా ప్రమేయం లేకుండా ఇవాళ చాలాసేపు గోశాలలో ధ్యానమందిరం దగ్గర కృష్ణ భగవానుడి దగ్గర నన్ను అట్టిపెట్టిన తరువాత పరమాత్మ ఈ ఘట్టాన్ని పూర్తి చేయడానికి పంపించాడు. అంటే అది సామాన్యమైన ఘట్టం కాదు. మహాభారతంలో కర్ణుడి పాత్ర పరిశీలనం అంత గొప్పది అని పెద్దలు ఎందుకు చెప్తారో స్వానుభవంలో నాకు అర్థమైంది. ఇది నేను కేవలంగా ఈ విషయాలు సభలో పంచుకోలేను. కానీ కొంతవరకు మీరు ఆ నమ్మకం కలిగిన వారు, ఆ సద్బుద్ధి కలిగిన వారు కాబట్టి ఈ రెండు మాటలు చెప్పకుండా ఉండలేక చెప్పాను. ఈసారి ఫిబ్రవరి 27వ తారీఖున ప్రారంభం చేసినటువంటి భారత ప్రవచనం ఇవాల్టితో పూర్తయిపోయింది. మళ్ళీ వేరొక పర్యాయం మహాభారతాన్ని ప్రారంభం చేసినప్పుడు ఏ మహానుభావుడి గురించి విన్న కారణం చేత అపారమైనటువంటి పుణ్యం కలుగుతుందని పెద్దలు చెప్తారో, ఎవరి గురించి విన్న కారణం చేత తేజస్సు లభిస్తుందో, ఎవరి గురించి విన్న కారణం చేత కృష్ణ పరమాత్మ మహదానందాన్ని పొందుతాడో అటువంటి ధర్మరాజు గారితో ప్రారంభం చేస్తాను. మళ్ళీ మహాభారత ప్రవచనం ఎప్పుడు ప్రారంభం చేస్తాను అన్న విషయాన్ని నేను ఇప్పుడు ప్రకటించలేను. కానీ ఆ తేదీ ప్రకటింపబడవలసిన సమయం ఆసన్నమైనప్పుడు గోపాలకృష్ణ గారు దాన్ని మీకు అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టుగా చూస్తారు. కాబట్టి ఇవాల్టితో ఈ ప్రవచనాలు పూర్తి చేసినట్టు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కుంతి స్వయంగా వెళ్ళి ఏ మొహం పెట్టుకుని వెళ్ళిందో తెలియదండి. దయా దాక్షిణ్యం లేకుండా తనకి వివాహం కాదేమో, రాజరికంలో బయటపడిపోతుందేమో, 10 మందిలో అలరైపోతానేమో అని పుట్టిన బిడ్డని, ఇంకా కళ్ళు తెరవని బిడ్డని పాలు కావాలమ్మా అని అడగడం కూడా చేతకాని బిడ్డను నీటిపాలు చేసింది ఈ తల్లి. ఆవిడికి భగవంతుడు ఎంత కర్మ పెట్టాడు అంటే, నువ్వు పుట్టిన బిడ్డని ఏం ఆలోచించకుండా గంగపాలు చేసావు కదా, ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి నా 5 కొడుకుల్ని బతికించమని యాచించు అని రాశాడమ్మా. కర్మ అంటే అలా ఉంటుందమ్మా. కన్నరాయుభారంలో జరిగిందా లేదా? మనకి జరగదా? గ్రహస్థితి ఎంత విచిత్రంగా ఉంటుంది మనం గ్రహించం. కానీ ఎప్పుడో పాండవులు కూడా పుట్టన ముందు సూర్యవరప్రసాదం వల్ల కర్ణుడు పుడితే ఆలోచించకుండా దాసీది నేను పెంచుతానని చెప్పిందమ్మా. వద్దు, నువ్వు పెంచినా సరే బయటపడుతుందని ఇచ్చేసింది. ఇక్కడ దాసి ఉంది, ఆవిడ పెంచుతానని చెప్పింది. వద్దు, ఎలాగైనా బయటపడుతుంది, బతకనివ్వరు మా రాజవంశాలు ఇవన్నీ. మళ్ళీ పరువు హత్య అంటాడు అవడం, అంతకంటే ఉంది.
అని ఏదో పెట్టి కొట్టుకొస్తుంటే అందులో బారేశారు. ఆ పెట్టె కూడా తీశాడు కాబట్టి సరిపోయింది. తీయకపోతే బాధ్యత లేదా? మంత్రజపం చేసేటప్పుడు తెలియదా దేవతలు వస్తారని? వచ్చారు, కన్నావు, అవి ఏవో పొరపాటు కావచ్చు, ఎలా వదిలేస్తావయ్యా? అవసరమైతే ఆ పెళ్లి మానేయాలి, ఆ వంశం మానేయాలి, నా బిడ్డ సూర్యవర ప్రసాదం అని బహిరంగంగా ప్రకటించాలి. ఏదో మానవులతో సంబంధాలు పెట్టుకుని కన్నవాళ్ళనే ప్రకటిస్తారే, దేవతా సంబంధాన్ని ప్రకటించడానికి మొహమాట పడవలసిన పని ఉందండి. తన పరువు కోసం మొహమాట పడింది. అందుకే కుంతికి భగవంతుడు ఎటువంటి గతి కల్పించాడంటే, కృష్ణుడు ఏమీ ఎరగనట్టుగా వచ్చి, అత్త నేను ప్రయత్నం చేశాను, కర్ణుడు లొంగలేదు, నువ్వు వెళ్ళి అన్నాడు. ఎందుకంటే ఆయనకి చేతకాక కాదమ్మా, ఆవిడ వెళ్ళినా పని జరగదని తెలుసు. ఈ కర్మ ఈవిడ అనుభవించాల్సిందే, తప్పదు. కర్ణుడు ఏం నేరం చేశాడని వదిలేస్తారండి పుట్టిన బిడ్డని? పెద్దయ్యాక దుర్యోధనుడితో స్నేహం చేశాక ఆయన దుర్యోధనుడిని సమర్థించడం తప్పు కావచ్చు, వస్త్రాపహరణం జరుగుతుంటే వ్యభిచారి అయిన ద్రౌపదిని నిందించవచ్చు, అవన్నీ తప్పులే కావచ్చు. కానీ పుట్టిన పసిబిడ్డ ఏ నేరమో చేయలేదే. పిల్లలు లేనివాళ్ళు లేరు అని చచ్చిపోతుంటే ఉన్నవాడిని సహజ కవచ కుండలాలతో పుట్టిన వాడిని బంగారు కొండ అంటామే. మన పిల్లాడు ఎంత దరిద్రంగా ఉన్నా బంగారు కొండ అంటామే. కర్ణుడు నిజంగా బంగారు కొండ అండి, బంగారపు కవచమా, బంగారపు కుండలాల అలాంటి బిడ్డను వదిలేస్తారా? లోకాన్ని ఎదిరించి అయినా పెంచుకోవాలి తప్ప. ఈరోజు భాషలో చెప్పాలంటే ఇష్టం వచ్చిన భోగాలు అనుభవించేటప్పుడు ఏ మాట లేదా, దాని ఫలితాన్ని మాత్రం మనం తోసి పారేస్తామా? భగవంతుడు ఊరుకుంటాడు. కుష్ఠుడే స్వయంగా కుంతి దగ్గరికి వెళ్ళి, అత్త ఎందుకు అడుగుతున్నాను ఆలోచించు, నువ్వు వెళ్ళు, నేను చెప్పాను. అయ్యా నువ్వు చెబితేనే విన్నవాడు, నేను చెబితే వింటాడా అంటే, లేదు, ఒక ప్రయత్నం చేయి. ప్రయత్నం లోపం ఉండకూడదు, ప్రయత్నం ఫలించకపోతే మనం బాధపడకూడదు, ప్రయత్నమే చెయ్యకపోతే బాధపడాలి. అందుకే వెళ్ళమంటే కుంతీదేవి ఏమైందంటే, గొట్టుముక్కల రామకృష్ణ గారని కాకినాడ దగ్గర పెద్దాళ్ళలో ఉండేవాడు, మహానుభావుడు, గొప్ప అవధాని. ఆయన కుంతి మీద గొప్ప కావ్యం రాశాడు, కుంతి మనోవేదనలన్నీ కూడా. ఆయన అంటాడు, కృష్ణ నాకిది యోగమా శిక్ష నాకు వేస్తున్నదంటే ఒక నవ్వు నవ్వాడు కృష్ణ పరమాత్మ. రాముడు అయితే స్పష్టంగా చెబుతాడు, కృష్ణుడు నవ్వుతాడు అంతే, అందులో 100 అర్థాలు ఉంటాయి. ఇది శిక్ష అంటే వెళ్ళవమ్మ, ఆ మాటలన్నీ ఎందుకు, శిక్షే మరి. వదిలేసిన కొడుకు దగ్గరికి, తానే నీటిలో పారేసిన కొడుకు దగ్గరికి వెళ్ళి ఏమడగాలి? వాణ్ణి బతకమని కాదు, వాడు మన పక్షానికి రమ్మని కాదు, రానంటే కనీసం పాండవులను చంపనని వాగ్దానం చేయి. ఎంత స్వార్థం, ఎంత స్వార్థం! ఏ తల్లినా ఇలా ప్రవర్తించచ్చా? కనుడేం లోకుగా దొరికాడా? ఉన్న బిడ్డను నీటిలో పారేస్తావా? వాడేదో సొంతంగా ఎవరి దగ్గర చదువు నేర్చుకుని వాడేదో పరాక్రమం సంపాదించుకుంటే ఆ పరాక్రమం అంతా పాండవులను చంపడం కోసమే అన్నట్టుగా వాడు ప్రతిజ్ఞ చేస్తే, ఆ ప్రతిజ్ఞ కూడా తప్పి నీకు పుత్రదానం చేయమంటావా? ఏమి స్వార్థం అండి ఇది! దీన్ని కూడా తట్టుకున్నాడు కర్ణుడు. అందుకని కర్ణుడు దానవీర సూరకర్ణ, నేను నమస్కారం చేస్తానమ్మా. మహోదాత్త, మహోదాత్త, మహా ఉదారంగా ప్రవర్తించారండి చాలా విషయాల్లో. అసలైన ధర్మం చర్చ వచ్చినప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో మంచో చెడ్డో ఏదైనా కానీ దుర్యోధనుడికి మాట ఇచ్చా, మాటకు కట్టుబడతానని చెప్పాడు. అందుకు మనం కర్ణుడిని మెచ్చుకోవలసింది. తల్లి వచ్చినా లొంగలేదు. కానీ కుంతి కర్మ ఎలా వచ్చింది అంటే, వదిలేసిన బిడ్డ దగ్గరికి వెళ్ళి బతుకున్న బిడ్డలకి ప్రాణభిక్ష పెట్టమని అడిగింది. ఇక్కడ ఇంకో ధర్మ సూక్ష్మం రహస్యం చెప్పి నేను సెలవు తీసుకుంటా. కృష్ణుడెందుకు కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు? కృష్ణుడు ఏం పాపం చేయలేదే, కర్ణుడిని బతిమాలాల్సిన అవసరం ఏం లేదే. పైగా అక్కడ చాలామందికి లోకంలో ఉన్న దురభిప్రాయం ఏమిటంటే, కృష్ణుడు కర్ణుడికి బాగా ఆఫర్లు ఇచ్చాట. ఆఫర్లు ఇస్తాడు దేవుడు, మన మాటలు విచిత్ర ఆఫర్లు ఇచ్చాట. ఎందుకంటే పాండవులు గెలవాలి అంటే కర్ణుడు ఉండగా గెలవలేట. అందుకని కర్ణుడిని ఇక్కడికి లాగాలట. లాగి గెలిపి ఇన్ని ఆఫర్లు ఇచ్చి వ్యాపారాలు చేసుకునేవాడా దేవుడు అంటే? ఒక్క చేత్తో ఆయన గెలిపించలేడా? స్పష్టంగా రాయబారంలో విశ్వరూపం చూపించిన మనిషి, భగవద్గీతలో విశ్వరూపం చూపించిన మనిషి. మట్టి తిన్నావుట కదరా అన్నయ్య చెబుతున్నాడంటే తల్లికి విశ్వరూపం చూపించిన మనిషి. దుర్యోధనుడికి కర్ణుడికి విశ్వరూపం చూపించలేడండి. అమాయకత్వపు మాటలు ఇవన్నీ. కర్ణరాయబారానికి కృష్ణుడు వెళ్ళడంలో ఒకే ఒక్క కారణం లోపల ఉందమ్మా. కర్ణుడు గనక యువతల పక్షానికి వస్తే దుర్యోధనుడు యుద్ధం చెయ్యడు. అది కృష్ణుని యొక్క సంకల్పం. కృష్ణ పరమాత్మను తప్పు పట్టవలసిన అవసరమే లేదు. అక్కడ భగవంతుడు ఎప్పుడూ తప్పు చేయడు. ఆయన వ్యూహం, ఆయన ఆలోచన ఏమిటంటే జరుగుతుందో జరగదో. కర్ణుడు యువతలకి లాగేస్తే యుద్ధం ఆగిపోతుంది. 20 లక్షల మంది ఎందుకు చచ్చిపోవాలి? అంత యుద్ధం ఎందుకు జరిగింది? అంత అవసరం ఏమిటండి?
ఈ యుద్ధాన్ని ఆపడానికి పరమాత్మ చిత్తశుద్ధిగా ప్రయత్నం చేశాడు. శాంతి కాముకుడు ఎవరైనా ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే. అపార్థం చేసుకోకుండా దయచేసి. నోబెల్ శాంతి బహుమతి మొట్టమొదటి బహుమతి కృష్ణ పరమాత్మకి ఇవ్వాలి. ఆయన యుద్ధప్రియుడు అంటారు. పైగా వీళ్ళందరినీ చంపడం కోసం ఆయన అవతరించాడు. చంపడం కోసం భగవంతుడు పుట్టడం పెట్టండి, అర్థం లేని మాట. ధర్మాన్ని రక్షించాలి, అధర్మాన్ని శిక్షించాలంటే యుద్ధం తప్పదు కాబట్టి చేశాడు. కానీ మనుషులను చంపడం కోసం దేవుడు పుడతాడా? మనుషులు పుట్టించింది ఆయనే కదా, చంపుకుంటాడా? అదేం మాట? తెలియకుండా మాట్లాడాలి ఇవన్నీ. మూల గ్రంథం చదివితే కృష్ణ పరమాత్మ హృదయం అర్థమై ఏడుస్తామమ్మా. నేను రోజు సంధ్యావందనం కంటే ఎక్కువగా కృష్ణ పరమాత్మ ఫోటో ఉంది, పద్యం ఎందుకు పాడతానంటే, ఎంత ప్రేమికుడివి, నిన్ను లోకమెంత అపార్థం చేసుకుందయ్యా, నా గొంతు బాగున్నంత వరకు నీ గురించి నేను ప్రకటిస్తానయ్యా అని చెప్పాను నేను. అలాంటి కృష్ణుడు యుద్ధం ఎందుకు చేయిస్తారండి? కర్ణుని ఇక్కడికి రాగడంలో ఆయన ఉద్దేశం ఏమిటంటే, యుద్ధం ఆగిపోతుంది అనడానికి ప్రమాణం ఏమిటంటే, కర్ణుడు చనిపోగానే ఆగిపోయింది నిజంగానే. 17వ రోజు యుద్ధంలో కర్ణుడు చనిపోగానే 18వ రోజు శల్యుడిని పిలిచి పట్టాభిషేకం ఎందుకు చేశాడో తెలుసా? అది అనవసరపు మాట. శల్యుడు గెలుస్తాడా? దాని గురించే ఒక మాట ఉంది. గతే భీష్మే గతే ద్రోణే గతే కుండలమండితే ఆశా బలవతీ రాజన్ శల్యో జేష్యతి పాండవాన్. భీష్ముడు చనిపోయాట, ద్రోణుడు చనిపోయాట, కర్ణుడు కూడా చనిపోయాట, శల్యుడు గెలుస్తాట. దుర్యోధనుడు ఆలోచనకి ఏమైనా అర్థం ఉందా? పైగా ఈ శల్యుడు ఎవరు? వాళ్ళ మీద గెలవడం ఏంటండి? అర్థం లేని మాట. ఒకసారి చూడండి, రాజకీయ పార్టీలు కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఎవడైనా ఓడిపోవాలని అనుకుంటే వాళ్ళ పార్టీ తరఫున బలహీనుని పెడతారు అక్కడ. ఎవరన్నా పలానా ఎక్స్ పార్టీ వాడు గెలవాలి, మనవాడు ఓడిపోవాలంటే బలహీనమైన వాడు పెడతారు. నన్ను ఎందుకంటే ఎక్కడ పెట్టారు? ఆయన సింహం లాంటి వాడు, ఆయన మీద నేను గెలుస్తానంటే ఏమంటారు? నువ్వైతేనే అంటారు. ఏం లేదు, ఓడిపోవాలని వీళ్ళ ఉద్దేశం ఇక్కడ. వీడు పోవాలి, వీడు పార్టీలో వీడు గెలిస్తే ప్రమాదం. రాజకీయాలు అర్థమైతే మొత్తం ప్రవచనాలన్నీ అర్థమవుతాయి. భారతం కూడా బాగా అర్థం. అందుకే పేపర్ రోజు చదువుతా, పొద్దున్న గంట సేపు చదువుతా. ఈ కుళ్ళంతా తెలుసుకోవాలి విషయం, అప్పుడు ఇది ఇందులో పెట్టాలి. లేకపోతే లోకం అర్థం కాదు. ఇక్కడ మొత్తం ప్రపంచం అంతా మనకి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ చాలు 10 రూపాయలు, 7 రూపాయలు ఇంత చేస్తే సప్తద్వీపాలు వచ్చేస్తాయి అందులో. అవన్నీ చదివితే మొత్తం అర్థమైపోయింది ప్రపంచం అంతా. ఇంకా వేరే ఏదో చూడాల్సిన పని, రూమ్లోకి కదలాల్సిన పని లేదు ఇక్కడ. ఇంకొక మాట చెబుతా, ఈ ఆఫర్లు ఇచ్చాడు అసలు. ఎక్కడ మూల భారతంలో మీరు వ్యాస భారతం చదవండి, నీకు పట్టాభిషేకం జరుగుతుందన్నాడు. ఎందుకంటే అన్నగారు కదండి, ధర్మరాజు ఒప్పుకుంటాడు, అందరికంటే ముందు పుట్టాడు కదా. ఈయన సూర్యవరప్రసాదం అయితే వాళ్ళు దేవతల వరప్రసాదమే కదా, అందుకని ఒప్పుకుంటాడు. అనుమానం వెళ్ళ, ధర్మరాజును శంకించక్కల. అంచేది నీకు పట్టాభిషేకం చేయిస్తా. అర్జునుడు నీకు గుర్రాలు తోలుతాడు, అభిమన్యుడు నీ పక్కనే ఉంటాడు, భీముడు నీకు వింజామర వేస్తాడు, ఇవన్నీ చేయిస్తాడు. పొరపాటును కూడా కర్ణరాయవారంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపది నిన్ను చేసుకుంటుందనే మాట మాట్లాడలేదండి. ఇది పచ్చి అబద్ధం. మీరు మూల భారతం చూసుకుంటే తెలుస్తుంది. పొరపాటును కూడా మాట్లాడలా. అక్కడ ఆయన అన్న మాట ఏమిటంటే, రాజన్యారాజకన్యాశ్చాప్యానయంత్యభిషేచనం షష్ఠే కాలే తదా త్వాం వై ద్రౌపద్యనుగమిష్యతి. ఇది మూల భారతంలో ఉన్న శ్లోకం. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మహానుభావుడు ఈ శ్లోకాన్ని బయటపెట్టి ద్రౌపది విషయంలో, కర్ణుని విషయంలో, కృష్ణుని విషయంలో ఉన్న అపార్థాన్ని తొలగించాడు. ఆ జగద్గురువుకి నమస్కారం. మహాపండితుడు, మహామేధావి, ఆయన తొలగించాడు. ఏముందో చదువుకోండి అన్నాడు. అక్కడ కృష్ణుడు ఏమన్నాడు అంటే, కర్ణుడికి పౌరుషం కలిగేలా ఒక మాట మాట్లాడాడు. ఎందుకంటే కర్ణుడిని స్వయంవర సమయంలో ద్రౌపదీదేవి అవమానించింది. ఈవిడేం తక్కువది కదా, ఆవిడ పూర్తిగా మంచిది అనుకోకండి. పూర్తిగా మంచిది అయితే స్వర్గారోహణ పర్వంలో నరకానికి వెళ్ళదు. ఓ 2 రోజులు ఉంచారు ఆవిడ అక్కడ, 2 డేస్ రిమాండ్లో పెట్టారు. కొన్ని తప్పులు ఉన్నాయి. ఏమిటంటే స్వయంవరం అని ప్రకటించాక ఎవరు వరం చేస్తే, ఎవరు పందెంలో నెగ్గితే వాళ్ళని చేసుకోవాలో వద్దా? నీకు ఇష్టం లేకపోతే అక్కడ నిలబడకు. మీ నాన్న ప్రకటించాడు, నువ్వు అక్కడ నిలబడ్డా అంటే యూ షుడ్ ఒబే. సీత ఇష్టపడిందా లేదా? రాముడిని ముందే ఏం ప్రేమించలేదండి ఆవిడ. ఎవరు విల్లు విరుస్తారో ఆవిడకి తెలియదండి. ద్రౌపది ఏం చేసిందంటే, తండ్రి గారు అక్కడ మత్స్యయంత్రం అని ప్రకటిస్తే వేదిక మీద నిలబడింది. తండ్రి యొద్ద నిలుచున్నది ద్రౌపది, ముద్దుల పెండ్లి కూతురైన కరుణశ్రీ గారు రాసినట్టే నిలబడింది. కానీ దుర్యోధనుడు వచ్చాడు, కొట్టలేకపోయాడు, మాట్లాడలేదు. ఇంకెవరో వచ్చారు, కొట్టలేకపోయారు, శల్యుడు వచ్చాడు. విచిత్రంగా అదేం సంబంధము? ముసలాడికి దసరా పండగ. మామూలు వాళ్ళు రాలేదండి, పెద్ద వాళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు, రిటైర్ అయిపోయి ఎక్స్టెన్షన్ సర్వీస్ మీద కొనసాగుతున్న వాళ్ళు అందరూ వచ్చారు ఇక్కడికి. అవన్నీ చూసింది ఆవిడేం అనలా. కర్ణుడు లేచాడు.
మత్స్యయంత్ర భేదనం కోసం వచ్చాడు. ఆశ్చర్యకరంగా, నువ్వు చేసినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకోనేదండి. నన్ను మన్నింతుడుగాక కులాన్నే అవమానించిందండి. ద్రౌపది మరీ మంచిది ఏం కాదండి, కొంతవరకు మంచిది అంతే. ఆవిడ అహంకారాలు ఆవిడకున్నాయి. నువ్వు సూత కులంలో పుట్టావు కాబట్టి నువ్వు చేసినా నేను చేసుకోను. ఈ హక్కు ఈవిడికి ఎవరికి ఇచ్చారండి? నువ్వు ఎందుకు నిలబడ్డావు అక్కడ? పందెం అంటే పందెమే, మళ్ళీ ఇక్కడ షరతులు పెడతావేటి? మంటెత్తిపోదా కర్ణుడికి. నా కులాన్ని బట్టి నేను పౌరుషం ఉన్నా సరే, పరాక్రమం ఉన్నా సరే నన్ను చేసుకోరా. ఇంత అవమానమా? ఆ కులంలో పుట్టిన నా తప్ప? ఇవాళ కులాల పేరు మీద అవమానం జరుగుతుంటే వాళ్ళు బలహీన వర్గాల వాళ్ళు ఏ బాధపడుతున్నారో ఆ బాధని కర్ణుడు పాత్ర రూపంలో భారతం వ్యక్తం చేసింది. భారతీయ సంస్కృతికి నమస్కారం. ఎవ్వరికి అవమానం, ఎవరి బాధ అయినా మనం అర్థం చేసుకోవాల్సింది. కులం పేరు మీద ఎలా తిడతామమ్మా? వాడు గుణం పేరు మీద అనండి. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అనండి, నువ్వు మోసకారివి అనండి, ఫలానా కులంలో పుట్టావని ఎలా తిడతావు? వాడు ఏమైనా అప్లికేషన్ పెట్టుకుని పుట్టాడు? నాకు అర్థం కాదు. ఈ మాట నోటమ్మట రాకూడదండి. ఇవాళ సమాజంలో ఘర్షణలకు అదే కారణం. దానికి భారతం సమాధానం చెప్పింది. ఈ మాట ద్రౌపది అంది, అది కర్ణుడికి మనస్సులో ఉండిపోయింది. నేను ఎంత సమర్థత ఉన్నా సరే కులం పేరు మీద నన్ను అవమానిస్తారేంటి? ఆ అవమాన భారాన్ని పోగొట్టడానికి కృష్ణుడు ఏం వ్యూహం పన్నాడు అంటే, సంసారపక్షంగా సమస్యల్ని పరిష్కారం చేసే మహానుభావుడు కాబట్టి 16,000 మందితో చేసిన సంసారం అనుభవం ఉంది కాబట్టి ఏమన్నాడంటే, ఏ ద్రౌపది నిన్ను కులం పేరు మీద అవమానించిందో ఆ ద్రౌపది ఇతర రాజకన్యలతో పాటుగా నీ ఊరేగింపులో పాల్గొని నీకు హారతి ఇస్తుందయ్యా అని చెప్పాడు. ఇది కృష్ణుడు అన్నమాట. రాజన్య రాజకన్యాశ్చాప్యానయం అభిషేచనం. మహారాజులు రాజకన్యలో కూడా నీకు అభిషేకం జరుగుతుంటే వెనకాల వస్తారు కదా, అభిషేకము నీళ్లు కలశాలు పట్టుకుంటారు కదా, స్వాగతం చెబుతారు కదా. అప్పుడేమిటి? షష్ఠే కాలే తదాత్వం వై. ఈ విషయంలో తిక్కన గారు కూడా పొరపాటు పడ్డారు, నన్ను మన్నించండి. అంచితముగా నిన్ను బొందు నారువురి వరుస నన్ను పద్యం రాసేశాడు ఆయన. పంచాల రాజపుత్రియు అంచితముగా నిన్ను బొందు నారువురి వరుసను పొరపాటు పడ్డానికి కారణం ఏమిటంటే, షష్ఠే కాలే తదాత్వాం వై అన్నాడు. అంటే 6వ వాడుగా నిన్ను వరిస్తుంది అనుకుని తిరుపతి వెంకట కవులు సహా తిక్కన గారు సహా పొరపాటు పడ్డారు. మహానుభావులు పొరపాటు పడరని ఏం లేదు అక్కడ. ప్రమాదో ధీమతామపి అన్నారు. కాస్త సూక్ష్మంగా ఆలోచించకపోతే పొరపాటు పడతారమ్మా, దానికే ఉంది, పెద్ద విషయం కాదు అది. నేను ఖాండవ వనదహనం గురించి మాట్లాడుతూ అక్కడ తక్షకుడు తల్లి కొడుకు, తక్షకుడు ఆయన తల్లి ఉన్నారు, లేరు ఆ తక్షకుడు భార్య తక్షకుడు కొడుకు ఉన్నారు. అక్కడ మాట పొరపాటు ఎవరికైనా వస్తుంది, దానికి పోలీస్ కేసు పెట్టేస్తే అలాగా మాట పొరపాటు అంతకంటే. అలాగా తిక్కన గారు కూడా సరిగ్గా చూడలేదు. షష్ఠే కాలే తదాత్వం అనగానే అన్ని ఆఫర్లు ఇచ్చాడు కదా, దాంతోపాటు ఇది అని ఉంటాడులే అని. అంచితముగ నిన్ను పొందున ఆరువురు వరుసను అర్థానికి ఇంకా తిరుపతి వెంకట కవులు రెచ్చిపోయి వాళ్ళకి నాటకం కావాలి కదా. ఏ సతి వన్నిలోన జనయించెను జనమునచ్చు వేళ ఉన్నే సతి పండి వేళ నుపులెల్ల పరాజితులైరి క్రీడిచే ఏ సతి మీది మోకమున ఇంతలు చేసిరి నీవు రాజు నిన్న సతి పెండ్లి ఆడగలదు 6వ భర్తగా సూర్యనందనా అని వీళ్ళు పద్యం రాసేశారు. వీళ్ళు ఏ రాసేశారు? చప్పట్లు కొట్టేశారు, అయిపోయింది. మరి ద్రౌపది బతుకేమైపోయింది, కృష్ణుడు బతుకేమైపోయింది. ఈయన ఆఫర్లు ఇచ్చేవాడికి తయారయ్యాడు. రాజ్యం ఇస్తే ఇవ్వచ్చండి, సంపదలు ఇచ్చే ఇవ్వచ్చండి, భార్యను ఎలా ఇస్తారండి? అర్థం లేదా దానికి? ఆ మాట కృష్ణుడు అల్ల. ఇక్కడ షష్ఠే కాలే అంటే అర్థం ఏమిటంటే, మళ్ళీ నేను మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి పాండిత్యానికి నమస్కారం చేస్తున్న మహానుభావుడు అపార్థాలు పోగొట్టి ద్రౌపదిని కృష్ణుడిని కాపాడాడు. షష్ఠే కాలే అంటే 6 అనేది కాలానికి విశేషణం, మనుషులకి విశేషణం కాదు. షష్ఠే కాలే 6వ కాలం. పగటి కాలాన్ని మన పురాణాలు 6 భాగాలుగా విభజించాయి. ప్రాతకాలం, సంగవ కాలం, మధ్యాహ్న కాలం, అపరాహ్న కాలం, సాయంకాలం, నిశాముఖం. ఇవి 6. ప్రాతకాలం, సంగవ కాలం, మధ్యాహ్న కాలం, అపరాహ్న కాలం, సాయంకాలం, నిశాముఖం. ఇవి 6 అండి. షష్ఠే కాలం అంటే 6వ కాలం అంటే నిశాముఖం. ప్రాతకాలం అంటే 6 నుంచి 8, సంగవ కాలం అంటే 8 నుంచి 11 వరకు, 12 వరకు. మధ్యాహ్న కాలం అంటే 12 నుంచి 2, అపరాహ్న కాలం అంటే 2 నుంచి 4. తద్దినాలు అప్పుడే పెడతారు, అపరాహ్నంలో పెట్టారు, మధ్యాహ్నం కాదు. 2 నుంచి 4 భోక్తలు భోజనం చేసేసరికి 2 దాటాలి, తర్వాతే కర్త భోజనం చేయాలి. మనకు ఆకలి వేసింది కదా అని 9ంటికి దద్దినం పెట్టేయకూడదు.
దాని లెక్కలు దానికి ఉంటాయి. అందుకని ప్రాతకాలం అంటే 6 నుంచి 8, సంగమ కాలం అంటే 8 నుంచి 12, మధ్యాహ్నం అంటే 12 నుంచి 2, అపరాహ్న కాలం అంటే 2 నుంచి 4, సాయంకాలం అంటే 4 నుంచి 6, నిశాముఖం అంటే 6 నుంచి 7, నిశాముఖం 6 నుంచి 7 ముఖ్యమంత్రి పట్టాభిషేకానికి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి, మహారాజుల పదవి స్వీకరించడానికి, అనేక రకాల సంఘాలు అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయడానికి శాస్త్రం ప్రకారం 6 నుంచి 7 చాలా మంచి సమయం, చాలా మంచి సమయం. అది షష్ఠే కాలే. 6వ కాలము అంటే అర్థం. దీనికి గుజరాతీ ప్రతి భారతంలో వ్యాఖ్యానం ఉంది. దాన్ని సేకరించి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పే వరకు తెలుగు పండితులు కూడా పురాణ ప్రవచనకర్తలు ఎవరు గమనించలేదు ఈ విషయాన్ని. ఈ విషయాన్ని ఎవడు చెప్పాలో వాడే చెప్పాలి. గుజరాతీ ప్రతిలో ఈ వ్యాఖ్యానం ఉంది, దానికి షష్ఠే కాలే. పైగా స్పష్టమైన వ్యాకరణం తెలిసిన పండితులందరూ గ్రహించగలరు. 6వ భర్తగా అంటే షష్ఠం భష్టే భర్తే భర్తరి అని అంటారు కదా, ఖచ్చితంగా సప్తమి విభక్తి వాడకుండా షష్ఠే కాలే, కాలేకి విశేషణంగా షష్ఠే అని వాడారు. అంటే 6వ కాలంలో రాజకన్యలందరితో పాటుగా ద్రౌపది కూడా నిన్ను అనుసరిస్తుంది అంటే నీ కక్ష తీరుతుంది, నీ కోపం తీరుతుంది. ఈ నిండు సభలో నిన్ను అవమానించింది కదా, అందుకు నువ్వు కూడా తక్కువ వాడేవి కాదు, వస్త్రాపరణంలో ఏదో అనేసావులే అనుకో పోని, అందుకు కూడా సరిపోకపోతే ఇప్పుడు అన్నగారిగా వస్తే ఆవిడ కూడా వచ్చి నీకు కూడా మొహాన మంగళహారతి ఇస్తుందా, నువ్వు 116 పళ్ళెలను వేయిచ్చేయ నాయన అని చెప్పాడు. అంతకు మించి ద్రౌపది పెళ్లి చేసుకుంటుందనే మాట లేదు. ఈ ఆఫర్లు ఏవి పరమాత్మ ఇవ్వలేదు. ఇది ధర్మ సూక్ష్మం, ఇది రహస్యం. ఇక కర్ణపర్వంలోకి వెళదాం. మధ్యాహ్నం 2 గంటల వరకు సంశప్తకులతో పోరాటం చేసి 5,000 మందితో అలిసిపోయి అర్జునుడు వచ్చాడు. మధ్యంతర మార్తాండులాగా కర్ణుడు వెలుగొందుతున్నాడు, ఈవేళ చంపకపోతే ఇంకెప్పుడు చంపలేం అనే మాట వచ్చింది. వెంటనే కృష్ణ రథాన్ని నేరుగా కర్ణుడి దగ్గరికి పోని, ఈవేళ కర్ణుడో నేనో తేలిపోవాలన్నాడు. ఈయన రథాన్ని అటు పోనిచ్చాడు, సారథి కర్తవ్యం కదా. అప్పుడు కర్ణుడు ఘటోత్కజుడిని చంపిన ఉత్సాహంలో బ్రహ్మాండమైన తేజస్సుతో ఆయన తండ్రి సూర్యనారాయణుని తేజస్సుతో వెలుగొందిపోదు. రశ్మిమంతం సముద్యంతం భాస్కరం పూజయేస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అని ఆదిత్య హృదయంలో చెప్పినట్టుగా ఆయన వెలుగొందిపోతున్నాడు అక్కడ. ఆ కర్ణుడిని చూసేసరికి అర్జునుడికి కూడా భయం వేసిందండి. జీవితంలో భయాలు ఎలా ఉంటాయి, అర్జునుడు అనగానే భయం లేదు అని ఆయన భయపడ్డాడు. భారతంలో స్పష్టంగా ఉంది. ఒక్కసారి ఇలా చూసి మాధవ మన రథమును వెనుక కుమరల నిమ్ము అన్నాడు. ఇంత తేజస్సుతో వెలుగొందుతున్న కర్ణుడిని ఇప్పుడు చంపడం కష్టమేమో అని అనకుండా, వీరుడు అలా అంటే కష్టం కదా. అప్పటికి ఈయనకు అనుకూలంగా ఒక వార్త తెలిసింది. ఏమంటే కర్ణుడి చేతిలో ధర్మరాజు ఓడిపోయి బాధపడుతున్నాడు, శిబిరంలో ఉన్నాడు, పారిపోయాడు. ధర్మరాజు కర్ణుడి చేతిలో ఓడిపోతే ఈయన నేల మీద పడిపోయాడు. కర్ణుడు వెంటనే ధనుస్సు కొస ధర్మరాజు బొడ్డు మీద ఏమిటి, పోరా జోదగాడి మీద పందెలాడుకున్నారు, అక్కడ నువ్వు వస్తావు యుద్ధానికి పో అన్నాడంతే. ఆ మాట ధర్మరాజుని ఎంత చెలింపజేస్తుంది. ఆ మాటతో ఆయన శిబిరానికి వెళ్ళాడు. ఆ వార్త కృష్ణుడికి తెలిసింది. అర్జునుల్లో ఉండేటువంటి నిస్తేజాన్ని గమనించాడు. ఊరికే అనక్కల కొన్ని వేల మందితో పోరాడు వచ్చాడు. మధ్యాహ్నం 3:30 వరకు ఉండదా, మళ్ళీ కర్ణుడితో యుద్ధం చేయమంటే ఎలాగా, విశ్రాంతి ఉండాలి కదా. అందుకని ఆలోచిస్తే ఈయనేమో పౌరుషానికి పెడుతూ మాధవా మన రథమును మరలనిమ్ము అంటే, అర్థమైంది నాయన, నువ్వు ఇప్పుడు వెనక్కి వెళ్ళడం అవసరం కూడా. ధర్మరాజును కర్ణుడు బాధించాడయ్యా, ఆయన్ని కాస్త 4 మాటలతో ఓదార్చి వద్దామన్నాడు. మా అన్నగారి యొక్క జీవితం నాకు చాలా ప్రధానం, అందుకని వెనక్కి పోనేను. అన్నగారి జీవితం ఎంత ప్రధానమో కర్ణుడు తేజస్సుకు తట్టుకోలేకపోవడం కూడా అంతే ప్రధానం. విషయం అంతే. వాస్తవం మనకేమి ఇక్కడ మనం అర్జున ఫ్యాన్సు కాదు, కర్ణ ఫ్యాన్సు కాదు, ధర్మానికి ఒక్కడికే నేను ఫ్యాన్. ఏది జరిగిందో అది చెప్పడమే అంతే. ఇప్పుడు కర్ణవధలో ఉండే సూక్ష్మాన్ని గమనించండి. కర్ణుడు మనం అనుకుంటున్నంత దాత కాదు, మనం అనుకుంటున్నంత వీరుడు కూడా కాదు. దాత కాదు అనడానికి కవచకుండలాల తప్పితే ఆయన చేసిన ప్రసిద్ధమైన దానం ఏది వ్యాసభారతంలో లేదు. దయచేసి పుట్టగింపు కథలు నమ్మకండి. ఆయన ఏదో శ్మశానంలో ఉన్నాడు యుద్ధరంగంలో, ఆయన బంగారు పన్నెడిగితే దానం ఇచ్చాడు, లేకపోతే ఏదో ఇల్లు కూలగొట్టి దానం ఇచ్చాడు, ఇవన్నీ కట్టు కథలమ్మా, జానపద భారతాలు. పల్లెటూళ్ళలో చెట్టు కింద చుట్టకాల్చుకునేవాడు సరదాకి చెప్పుకున్న కథలమ్మా, ఎక్కడా లేవు. ఆయన చేసిన ఒకే ఒక దానం కవచకుండలాలు, అది అరణ్య పర్వ సమయంలో చేశాడు, చివరిలో కాదు. ఇంద్రుడు అప్పటి నుంచి ప్రణాళికతో ఉన్నాడు. ఆ విషయంలో ఆయన మెచ్చుకోవలసిందో దండం పెట్టవలసిందో, శరీరాన్ని కోసి ఎవరిస్తారండి, అది గొప్పవే ఆయన దాతే. కానీ ఇంకా దాన్ని పట్టుకుని అనేక కథలు సృష్టించద్దు. సరే, అది వదిలిపెట్టాను.
వీరుడు అంటారా, మహావీరుడు అంటారా, ద్రౌపదీ స్వయంవరంలో అర్జునుడి చేతుల్లో, భీముడి చేతుల్లో, బ్రాహ్మణ వేషాల్లో ఉన్న వాళ్ళ చేతుల్లో ఓడిపోయాడు. పైగా ఏమన్నాడు అంటే, బ్రాహ్మణులు కాబట్టి నేను యుద్ధం చేయను అన్నాడు. ఓడిపోయాకంటే ఆ మాట ఎలాగ ముందే అనాలి. ఘోషయాత్ర సందర్భంలో చిత్రాంగదుడి చేతుల్లో, చిత్రరథుడు అనే గంధర్వుడి చేతుల్లో ఓడిపోయి పరిగెట్టాడు దుర్యోధనుడిని కాపాడుకోలేక. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు ఒక్కడే సమ్మోహనాస్త్రంతో మొత్తం జయించాడు. ఏమైంది ఈ కన్నమహారాజుల వారి పరాక్రమం? అంత గొప్ప వీరుడేం కాదు, అర్జునుడితో సమానమైన వీరుడైతే కానే కాదు. ధర్మరాజు భయపడ్డాడు, అది వేరే విషయం. ధర్మరాజు చాలా వాటికి భయపడతాడు. అంత మాత్రం చేత కర్ణుడిని వీరుని చేయగలరు. కర్ణుల్లో ఉండే ఒకే ఒకటి మనం జారిపడవలసింది ఏంటంటే, కన్న తల్లి చేతనే అన్యాయానికి గురయ్యాడు. ఆయన దైవోపహతుడు, దురదృష్టవంతుడు, మహానీతిపరుడు అనద్దు, అలాగని అవినీతిపరుడు అనద్దు. పరిస్థితుల వల్ల ఆయన దుష్టుడుగా మారాడు, దుష్ట చతుష్టయంలో ఒకడయ్యాడు. ఆ దుర్యోధనుడు కులాతీతంగా మాట్లాడ కాస్తే పెద్ద ఉపన్యాసం ఇచ్చేసి, లోపల భావాలు ఎలా ఉన్నా పైకి మాత్రం ఉపన్యాసం ఇచ్చి, ఈయన గారికి అంగరాజ్యం ఇచ్చేసరికి ఈయనకి ఒళ్ళు తెలియక ఇంక నేను చర్మం ఒలిచి నీకు చెప్పులు కుట్టిస్తాననే స్థితికి వచ్చాడు. అది ఆయన్ని బానిసన చేసింది దుర్యోధనుడిని. అందువల్ల ఆయన యుద్ధం చేశాడు. అందుకే ఈయన ద్రౌపది వస్త్రాపహరణం జరిగే సందర్భంలో ఆవిడ సభలో గడిచుకొస్తే, మున్నోడి తన్నోడనా, తన్నోడి నన్నోడనా, నన్నోడి తన్నోడనా అని అంటే, ఈ పద్యాలన్నీ ఏమిటి ఇక్కడ? ఆవిడ 5గురిని పెళ్లి చేసుకుంది, 6వ వాడిని చేసుకోమని ఒక వేశ్య ఎంతమందిని చేసుకుంటే అన్నాడు. మంటెత్తిపోదండి ఎవరికైనా. కర్ణుడు లాంటి మహానుభావుడు అనవలసిన మాటేనా అది? ఆయనకి జరిగిన చిన్నతనంలో అవమానం ఏదో జరిగితే, నీ కులమేమిటి, ఒక రాజకుమారుడితో పోరాడడానికి నీకుండే అర్హత ఏమిటని ప్రశ్నిస్తే నీకెంత అవమానంగా అనిపించింది. ఒక క్షత్రియ స్త్రీని నలుగురిలోకి ఈడ్చుకొచ్చినప్పుడు నువ్వు వేశ్యవే అంటే మరి ఆవిడకి ఎంత అవమానంగా ఉంటుందండి. మన అవమానమే ఎక్కువ, అవతల వాళ్ళ అవమానం తక్కువ అంటే ఎలాగా? కులపరమైన అవమానం ఎక్కువైతే స్త్రీని స్త్రీగా గౌరవించకుండా అవమానించడం మరింత ఎక్కువ కదా. అది మనిషి ఎప్పుడు ఎలా ఆలోచిస్తారంటే, భారతం మనకు చెబుతున్నమాట, తన స్వార్థం గురించి ఆలోచిస్తాడు. తనకు జరిగింది ఏదైనా ఎక్కువ, ఎదుటి వాళ్ళకి జరిగిందంతా తక్కువ. ఈ ఆలోచనలతోనే ఆయన రెచ్చిపోయాడు. కానీ అక్కడ పరిస్థితి కూడా ఏంటంటే, ఈయన యుద్ధం చేస్తుంటే రథం కృంగిపోయింది, బ్రాహ్మణ శాపం. అంతకుముందే ఆ శాపం ఉంది, యుద్ధ సమయంలో నీ రథం కృంగిపోతుంది. అంతేకాదు, ఈయన బాణాలు వేశాడు అర్జునుడి మీద. అస్త్రాలు ఏవీ లేవు ఈయన దగ్గరనే, దీపావళి బాణాలే ఉన్నాయి ఇక్కడ. అస్త్రం తీసేసరికి ఏమవుతుంది? అస్త్రం వేరు, శస్త్రం వేరు, గుర్తుపెట్టుకోవాలి. అస్త్రం వేరు, బాణం వేరు. బాణం అంటే మామూలు పుల్ల, ఓ ఎనపది పోని కమ్మి కడ్డి. అస్త్రం అంటే మంత్రపూర్వకమైంది అస్త్రం. అందుకని వారుణాస్త్రం, వాయువ్యాస్త్రం, సౌరాస్త్రం, గరుడాస్త్రం, అవి అస్త్రాలు. వాటికి మంత్రాలు ఉంటాయి వెనకాల. ఆ మంత్ర జపాన్ని ఆ వీరుడు ఇంటి దగ్గర కొన్ని లక్షల సార్లు చేస్తాడు. అప్పుడు యుద్ధరంగంలో ఒక్కసారి చేసినా అది ఫలిస్తుంది. ఎలాగా? 10వ తరగతి విద్యార్థి ఏడాదంతా ప్రశ్నలకు జవాబులు కంఠస్థం చేస్తాడు. పరీక్షలో ఒక్కసారి గుర్తు చేసుకుంటే వస్తుందో లేదా. పరీక్షలో కూడా 60 సార్లు చదవడం మొదలు పెడితే టైం అయిపోయింది, బయటికి పోమంటారు. మనం అభ్యాసం చేస్తే అక్కడ ఒక్కసారి గుర్తొస్తుంది కదా. అలా మంత్రజపం కూడా కోట్లు 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 రోజు చేస్తే యుద్ధరంగంలో అవసరమైన క్షణంలో ఒక్కసారికే అది ఫలిస్తుంది. అలా ఫలించింది. అలాంటి మంత్రజపాలు చేశాడు. కానీ దురదృష్టం వల్ల, పరశురాముడి శాపం వల్ల, బ్రాహ్మణుడి శాపం వల్ల, ఇతరుల శాపాల వల్ల, రకరకాల దురదృష్టకర ఘట్టాల వల్ల ఈయనకి మంత్రాలు ఏవి గుర్తు రావట్లా. పైగా కర్ణుల్లో ఒక ప్రధానమైన లోపం, అభిమన్యుడిలాగే ఆయనకి దైవం మీద పరిపూర్ణ విశ్వాసం లేదు. కృష్ణ పరమాత్మ కాదు, ఏ దేవుణ్ణి ఆయన ప్రత్యేకించి ఆరాధించినట్టుగా మనకు కనపడదు. ఇంకా అంతో ఎంతో దుర్యోధనుడికైనా ఉందేమో కానీ ఈయన కారేది తక్కువ. ఈయనకి ఎంతసేపు పౌరుషమే. అందుకే దైవోపహతుడు. అందుకే మంత్రాలు గుర్తు రాకపోతే వ్యాసభారతంలో శల్యుడితో అంటాడు, నాకు అస్త్రాలు వస్తున్నాయి, మంత్రాలు గుర్తు రావట్లేదు, స్ఫురించట్లేదు అంటాడు. వెంటనే శల్యుడు ఏమంటాడో తెలుసా? ఆశ్చర్యకరమైన మాట చెబుతాడు, మనం అందరం నేర్చుకోవాలి. బాణం తీస్తున్నానయ్యా, ఇది నాగాస్త్రం లేదా గరుడాస్త్రం, నాకు మంత్రం గుర్తు రావట్లేదు అంటే స్ఫురించట్లేదు అంటారు సంస్కృతంలో. వెంటనే శల్యుడు విచిత్రమైన మాట చెబుతాడు వ్యాసభారతంలో, నీకెందుకు స్ఫురిస్తుంది కర్ణ? స్ఫురణ అంటే ఏమనుకుంటున్నావు? అవధానాలు చేసిన వాళ్ళని అడుగు, స్ఫురణ అంటే ఏమిటో చెప్తారు. అవధానాల్లో మాకు సమస్యలు ఇస్తారు, దత్తపదులు ఇస్తారు, స్ఫురించాలమ్మా, అది మా చేతుల్లో లేదు, సరస్వతీదేవి చేతుల్లో ఉంది, అది దైవానుగ్రహం అంటే. అది సమస్యకి సమాధానం స్ఫురించాలి బుర్రలో, స్ఫురించకపోతే మేము ఏం చేయాలి? అప్పటికప్పుడు పద్యం అలడం, దాన్ని ఏదో కాస్త నేర్పుగా అలడం, అది మా చేతుల్లో ఉంటుంది, ఆ పనికి మేము చాలు. కానీ ఆ సమస్యకి సమాధానం స్ఫురించడం ఉందే, అది అమ్మవారి దయ.
దానికి మేము భగవద్ ఆరాధన చేయవలసిందే. సరస్వతి ఆరాధన చేయకుండా లోకంలో ఎవడూ మాట్లాడలేడు, అవధానం చేయలేడు, ఏమి చేయలేడు. సరస్వతి అవగాహన ఆరాధన చేయాల్సిందే, ఆవిడ అనుగ్రహం పొందాల్సిందే. అమ్మవారి దయ ఉండబట్టే మేము సహస్రావధానాలు 325 అష్టావధానాలు, 10 శతావధానాలు, ఒక సహస్రావధానం చేసామంటే కేవలం సరస్వతి మాత దయ. ఆ దయ ఎలా ఉంటుందో శల్యపర్వంలో వ్యాసుడు చెబుతున్నాడు. స్ఫురణ అంటే ఏమనుకుంటున్నావయ్యా కర్ణ? స్ఫురణానామ పుమాన్ రూప నీల నీరద విగ్రహ, స్ఫురణానామ పుమాన్ రూప నీల నీరద విగ్రహ స అర్జునస్య రథకుంబరే స్థిత. స్ఫురణ అంటే దేవుడయ్యా, అది మగవాడయ్యా, అది నీలమేఘశ్యాముడయ్యా. ఆ నీలమేఘశ్యాముడు అర్జునుడి రథం మీద ఉంటే నీకెందుకు స్ఫురిస్తుందయ్యా పని లేక అన్నాడు. అంచేత మనం జీవితంలో ఎంత కృషి చేసినా, ఎంత పరిశ్రమ చేసినా మనస్సులో భగవత్స్మరణ లేకపోతే ఆ పని ఫలించదు, సందేహం లేదు. దైవానుగ్రహం వల్లనే పనులు ఫలిస్తాయి, కానీ మన కృషి మనం చెయ్యాలి. ఈ కృషి నువ్వు చేశావు కానీ దైవభక్తి నీకు లేదయ్యా. అర్జునుడు దైవభక్తుడు, భగవద్గీత చెబుతుంటే మోకాళ్ళ మీద కూర్చుని విన్నాడయ్యా. నువ్వైతే వింటావా? సెలవు పెట్టి పారిపోతావు అక్కడి నుంచి. ఆ దైవభక్తి లేని చోట ఏదీ నిలబడదయ్యా అని శల్యుడు చెప్పాడు. అది లేకపోవడం కర్ణుల్లో ప్రధానమైన లోపం. ఇంకో మాట లౌకికంగా ఆలోచించండి. రథం కృంగిపోయింది కింద, అది శాపం. ఆయన ఏమన్నాడు అంటే, నీ రథం ఎన్నిసార్లు నువ్వు తీసినా కృంగిపోతుంది అన్నాడు. తీశాడు, కృంగింది, తీశాడు, కృంగింది. 25 సార్లు అయ్యాక వేశాడు అర్జునుడు బాణం. ఇంకేం చేయమంటారు? 3 రోజులు కూర్చోమంటారు అక్కడ? అది జరగదు. అది ఇంకా శాపమే అది. అందుకనేనా బావా రథం కృంగిపోయింది, బయటికి తీసుకుంటున్నాడు, ఇప్పుడు చంపితే రేపు మీడియా వాళ్ళు మొత్తం హెడ్డింగ్ పెట్టి రాసేస్తారు. అందులో నాకు ప్రధాన శత్రువు నేను భీష్ముడిని చంపకపోయినా పర్వాలేదు, ద్రోణుడిని చంపకపోయినా పర్వాలేదు, కర్ణుడిని చంపలేకపోతే అర్జునుడు పౌరుషం ఏమిటి అంటారు అంటే, ఊరుకోవయ్యా అని మోకాల మీద గిల్లి ద్రౌపదీ వస్త్రాపహరణం అప్పుడు ఆయన అన్న మాటలన్నీ శేషపద్యం పాడి 6:30 సూతులో హార్మనీ వాయించి రెచ్చగొట్టి పారేశాడు. ఆ ఊపులో అర్జునుడు వేశాడు. ఇంత చేస్తే అర్జునుడు వేసిన బాణం నాగాస్త్రం కాదు, గరుడాస్త్రం కాదు, నారాయణాస్త్రం కాదమ్మా, అది కేవలం మామూలు బాణం. మామూలు బాణానికే కర్ణుడు వెళ్ళిపోయాడు. ఇది దైవానుగ్రహం వెనకాల ఉంటే పూచిక పుల్ల చాలు. ఆ దైవంబును నమ్మిన గోదావరి కూడా ఈత కొలనైపోవున్. సాగరఘోష కావ్యంలో నేను రాసిన పద్యం. ఆ దైవంబును నమ్మిన గోదావరి కూడా ఈత కొలనైపోవున్. ఆ దైవంబును నమ్మిన గోదావరి కోడ ఈత కొలనైపోవున్. నీదైన చిత్తశుద్ధికి పదాక్రాంతంబగును ప్రపంచం వెల్లన్. చిత్తశుద్ధితో భగవంతుడు స్మరిస్తూ మన పని మనం చేస్తే ప్రపంచం మనకి పాదాక్రాంతం అవుతుంది.